నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళిని మంచి ట్రాప్లో పడేసి ఇకపై బయటికి రాకుండా చేస్తున్న కుట్రలు ఎవరు? మొత్తానికి సజ్జల అండ్ జగన్ వీళ్ళిద్దరు కావాలని ఇరికిచ్చారా? పూర్తిగా పీకల లోతుకి దింపేశారు పోసాని కృష్ణమురళిని. జడ్జి ముందే మీరు బెయిల్ ఇస్తారా లేదా నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా అంటూ బెదిరింపుల్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన లియో వీక్షకులకు కూడా నమస్కారం. సార్, మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఒక మంచి నటుడు, రచయిత, ఇవన్నీ కూడా చూసాం. అయితే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున కావచ్చు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి సపోర్టింగ్ కావచ్చు, చాలా వరకు చూసాం. ఎప్పుడు కూడా ఈ పోసాని కృష్ణమురళి మనం ఎప్పుడు ఈ యాంగిల్లో చూడాల. అయితే సడన్గా వైసీపీలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి ఒక్కడే కాదు, చాలామంది తన వ్యక్తిత్వాలను కూడా పూర్తిగా ఎలా దిగజార్చుకున్నారో చూసాం. ఆ భూతుల పురాణాన్ని కూడా మనం చూసాం. అయితే నిన్న జరిగినటువంటి ఒక కోర్టులో జడ్జి ముందే మీరు నాకు బెయిల్ ఇస్తారా, ఆత్మహత్య చేసుకోమంటారా, ఈ స్క్రిప్ట్ పోసానిదా లేదా సజ్జల అండ్ జగన్ దా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంతకుముందు ఇదే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో షర్ట్ పీక్కుంటా ఎన్ని రకాల బూతులు మాట్లాడాడండి. అతను ఏమనుకున్నాడంటే ఏది మాట్లాడినా చెల్లుతుంది, సినిమాల్లో రాస్తాడు కదా మాటల రచయితగా, ఆ రచయితలాగా రాసేసినట్టు అనుకున్నాడు. వాళ్ళు అతను అంత బేలాగా జడ్జి గారి ముందుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు మీరు కనుక 2 రోజుల్లో బెయిల్ పోతే నేను సూసైడ్ చేసుకుంటానని, పోసాని లాంటి పవర్ఫుల్ మాటల రచయిత, సినిమా రంగంలో ఒక ప్రముఖుడు, తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి దాదాపు 3 లక్షల జీతం పొందిన వ్యక్తి, దాదాపు 200-300 కోట్ల అధిపతి, అట్లాంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది మీలాగానే నేను కూడా ఆశ్చర్యపోయా. ఇతను చాలా ధైర్యంగా ఎదుర్కొంటాడు అనుకున్నా ఈ కేసెస్. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసి ఇచ్చాడని చెప్పడం కూడా అతని స్థాయికి తగనమాట. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడిన తర్వాత అవి నీ మాటలే వెనకాల అయ్యి ఉండొచ్చు, కానీ నాది కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని వైరల్ చేసింది భార్గవ్ రెడ్డి అని చెప్పాడు కదా. అది కూడా ఒక రకంగా అతని స్థాయికి తగ్గ విషయం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏది రాస్తే నువ్వు అది మాట్లాడతావా? నువ్వేమన్నా మైకులు అంటాడు అంటే నీకు వ్యక్తిత్వం లేదా? ఎవరేది మాట్లాడమంటే అది మాట్లాడటానికి డబ్బులకు ఆశపడి నువ్వేదైనా చేస్తావా? నువ్వు పుట్టిన ఒక ఫ్యామిలీ కానీ దానికి ఒక విలువ ఉంటుంది కదా. తర్వాత నువ్వు ఉన్న కెరియర్లో నువ్వు ఒక రచయితగా, నువ్వు ఇన్ని సినిమాలకి మాటల రచయితగా పెద్ద పెద్ద పవర్ఫుల్ ఇవి కూడా తీశాడని నేను విన్నాను. మెంటల్ కృష్ణ లాంటి సినిమాలు అతనే కొన్ని నేను చూసా కూడా. పొలిటికల్గా చాలా పవర్ఫుల్గా రాస్తాడు అతను. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకడేనా? ఎందుకు ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు ఈ రకంగా నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే నరికేయండి, న్యాయస్థానాలు అక్కడికక్కడ నరికేయటం అనే శిక్ష భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉందా అండి? తర్వాత ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఏంటి జడ్జి గారిని? అది ఎంత నేరం? ఇప్పుడు జడ్జెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి న్యాయ సంహిత ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం, అంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని ఫాలో అవుతారు తప్ప నేను చచ్చిపోతాను, ఉరేసుకుంటాను, కత్తితో పొడుచుకుంటాను, నేను అన్నం తిన్నాను మాట్లాడితే ఏం చేస్తారు వాళ్ళు? ఒకవేళ నువ్వు చచ్చిపోతే భారతదేశం ఆగుతుందా? నీ శవాన్ని నీ బంధువులు ఎవరు వస్తే వాళ్ళకి అప్పచెబుతారు, అంతకుమించి చేసేదే ఉండదు. దాన్ని ఎవరు న్యాయ వ్యవస్థను కానీ పోలీస్ వ్యవస్థను కానీ తప్పు పట్టలేవు. ఎందుకు పట్టలేవంటే నువ్వు జైల్లో పెట్టినందుకు బేలా అయిపోయి నీ గుండె ఆగిపోయి చచ్చిపోతే మరి నువ్వు తిట్టిన తిట్లకి నీ తిట్లు పడిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఎవరు బాధ్యత వహించేవాళ్ళు? అయినా వాళ్ళు తిరిగి నిన్ను ఎందుకు అనలేదు? ఎందుకంటే నీకు ఆ స్థాయి లేదు. ప్రతి కుక్కతో సమాధానం మాట్లాడలేరు ఎవడో. కుక్కలు అనేక మరుగుతాయి, ప్రతి కుక్క నోటోను నోరు పెట్టలేరు. నువ్వు ఆ స్థాయికి దిగజారి వాళ్ళ ప్రజల ముందు ఎంత చులకనైపోయావు. నీకుంటే 300 కోట్లు ఎందుకు పనికి వస్తాయి? తర్వాత నువ్వు ఇన్ని సినిమాలకి డైలాగులు రాసి ఇవాళ నిన్ను ఎవడన్నా డేకేవాడు ఉన్నాడా? నీ స్థాయి ఏంటనేది వాళ్ళ ఒక నేలబారు మనిషి అనేది నిన్ను నువ్వు రుజువు చేసుకున్నావు పబ్లిక్లో. నువ్వు జైల్లో ఉంటే ఏమన్నా చచ్చిపోతారా? ఇప్పుడు నేరాలు చేసిన ఎవడైనా మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేశాను అంటే నేను హ్యాంగ్ అవటానికి కూడా సిద్ధపడి చేయాలి. అంతేగాని నేను హ్యాంగ్ చేసిన తర్వాత నేను ఒకరిని చంపిన తర్వాత నాకు జైలు శిక్ష ఇవ్వద్దు, నన్ను జైల్లో పెట్టొద్దు, కస్టడీలో పెట్టొద్దు, పోలీస్ ఇంటరాగేషన్కి ఇవ్వద్దు అని అనడానికి నేనెవరిని?
చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్తే నా తర్వాత నా మీద ఇన్ని కేసులు ఉంటాయని తెలియదని నువ్వు చెబుతున్నావు. నువ్వు మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడావు? నీ ఇంట్లో పడగదిలో ఉండి 4 గోడల మధ్య మాట్లాడావా? పబ్లిక్ ప్రసార మాధ్యమాల్లో కోడై కూర్చుని నువ్వే చెప్పావు వైరల్ చేసింది భార్గవరెడ్డి అని. అంటే నువ్వు అంత వైరల్ అయినప్పుడు ప్రతి రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. తెలుగు భాష వచ్చిన ప్రతివాడు నువ్వు తిట్టిన తిట్లు చూశారు. అలాంటప్పుడు నాకు ఇంతమంది నా మీద ఇన్ని కేసులు లేవంటే అసలు చూసిన ప్రతివాడు కూడా కేసు పెడితే నువ్వు గుండెకి సస్తావు. ఇంకా అందరూ పెడతలా, ఎవరో కొంతమంది మనస్సు బాధ కలిగిన వాళ్ళు, ఆ ఓపిక ఉండి పోలీస్ స్టేషన్ రాక వెళ్ళగలిగినాడు. ప్రతి అడుగు పెడితే నిజంగానే నువ్వు అతను అన్నట్టు అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూతా ప్రతిరోజు తిరగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేది ఎవరో అయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. విలేకరుల సమావేశంలో మాట్లాడితే కేసు ఎందుకు బుక్ చేయరు? విలేకరుల సమావేశంలో నీ వ్యక్తిగతమైన విషయాలు చెప్పు, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు విమర్శ చేయి. నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు అసలు నీకు ఏం అనుభవం ఉందని, నువ్వు రాజకీయ నాయకుడిగా నిన్ను ఎవరు ట్రీట్ చేశాడు? నువ్వు ఎప్పుడన్నా రాజకీయ విమర్శలు చేసావా? డబ్బులు తీసుకుని దుర్భాషలు ఆడటానికి పనికొచ్చావు. నీకు అనిల్ బోరుగడ్డ అనిల్కి ఏమి తేడా ఉంది? ఇద్దరు ఒకటే కేడరు, ఇద్దరు ఒకటే కేడరు. కాకపోతే నీకు సినిమాలో మాటల రచయితగా నిన్ను చాలా ప్రజలు ఒక ఉన్నత స్థాయిలో చూశారు. అంటే పోసాని కృష్ణ మురళి బాగా రాస్తాడు అని సంభాషణలో. కానీ నీ దగ్గర అసలు విషయం లేదు. తర్వాత నువ్వు ఎంఏ కూడా చదివాను అంటున్నావు. ఎంఏ చదివావో MA చదివావు, కానీ ఒక నిశా నీ దగ్గర ఉండి ఆ తెలివి కూడా నీ దగ్గర లేదు. ఒక నేరం చేసినప్పుడు ఉందాగా ఆ జడ్జి గారి ముందు వెళ్ళి ఉందాగా నుంచోవాలి, తలంచుకుని చేతులు కట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేయాలి. మనం చట్టానికి తలెత్తి తలగరేసే పరిస్థితి ఉండకూడదు. తర్వాత ఆయన్ని బెదిరించే పరిస్థితి అంతకన్నా ఉండకూడదు. అదే ఇంకొక జడ్జి అయితే అప్పటికప్పుడే ఈయన మీద ఫలానా సెక్షన్స్ కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయమని కూడా మళ్ళీ చెప్పేవాడు. ఆ కేసు కూడా ఇప్పుడు వస్తుంది, రాకుండా ఆగదు. ఎందుకంటే ఇది పబ్లిక్ కోర్టులో జరిగింది. ఇప్పుడు ఇన్ కెమెరా కోర్టులో జరిగితే కూడా అది వేరే మాట. ఇప్పుడు పబ్లిక్ కూడా రేపు అడుగుతారు, ఇలా కనుక పోసాని కృష్ణమురళి లాగా అందరూ కనుక జడ్జెస్ని మ్యాజిస్ట్రేట్లని ఈ రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతారా? వాళ్ళ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించగలుగుతారా? ఇప్పుడు నిన్న మిరియాల కూడా కేసులో ఉరిశిక్ష కూడా వేశాడు. ఆయన వ్యక్తిగతంగా జడ్జి గారికి బాధ ఉండొచ్చు, కానీ నేర తీవ్రతను బట్టి ఏకి తప్పదు. అక్కడ వ్యక్తి మనోభావాల పనిచేయవు. అక్కడ చట్టం ఏం చెబుతుందో దాని ప్రకారం చేయాలి. పట్టపగలు ఒక సుపారీ తీసుకుని అతని మీద వ్యక్తిగతమైన తగదా ఏం లేదు. అక్కడ కేవలం డబ్బు కోసం ఒక మనిషిని చంపాడు అంటే శర్మ అని అతను వీరేన్ పాండ్యా అని గుజరాత్ మోడీ గారి క్యాబినెట్ లో మినిస్టర్ని కూడా చంపిన కేసులో అతను ఉన్నాడు. అట్లాంటి సుపారీ తీసుకుని చంపే వ్యక్తికి ఉరిశిక్ష వేయటం తప్పే ఉంది. అట్లా ఆడు కూడా కనుక మీరు నన్ను ఉరిశిక్ష కనుక వేస్తానంటే ఇక్కడే చచ్చిపోతానంటే ఉరిశిక్ష ఆపుతాడు జడ్జి గారు. ఇట్లా పోసాని మురళీకృష్ణ అయితే అక్కడే గుండెకి కూడా చచ్చిపోయాడు. అంతే కదండి. చిన్నదానికే నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఫేస్ చేయటానికి కూడా నువ్వు జడ్జి గారిని నన్ను బెయిల్ పోతే చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నావు అంటే ఉరిశిక్ష కనుక వేస్తే అక్కడే గుండెగిపోద్ది అతనికి. అయితే మనకి ఇవన్నీ చూసుకుంటుంటే వల్లభనేని వంశీని ఏదైతే ములాఖాత్ ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అంతర్లో చూసుకుంటే మనకి పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, నందిగం సురేష్కి ఎందుకని బోరుగడ్డ అనిల్ని కానీ లేదంటే ఇక్కడ మన పోసాని కృష్ణమురళిని కానీ కలవలేదు. సో బోరుగడ్డ అనిల్ అంటే తీసి పక్కన పెట్టండి. పోసాని కృష్ణమురళికి FDC చైర్మన్ ఇచ్చి తనకు సంబంధించి దాదాపు 3,88,00,000 జీతం ఇచ్చి, అది కాకుండా ఏదైతే మనం చూసుకుంటే మై హోమ్ పూజలో ఒక ఫ్లాట్ ఇచ్చి ఇంత బాగా చూసుకున్నటువంటి ఒక పోసాని కృష్ణమురళి మొదటి విచారణలోనే నాకు ఈ డైలాగులు ఈ స్క్రిప్ట్లు ఇచ్చింది సజ్జల అని చెప్పినందుకే జగన్ ములాఖాత్ ఇవ్వలేదని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు కరెంట్ షాక్ నాకు కొట్టిందండి, నన్ను ముట్టుకుంటే మీకేమవుతుంది? నాకు కొడుతుంది కదా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు అతను ప్రజల ముందు ఒక అసహ్యమైన వ్యక్తిగా తయారయ్యాడు. జనం అందరూ ఊసి పెడుతున్నారు. అతని దగ్గరికి వెళ్ళి పోసాని కృష్ణమురళి చాలా మంచివాడు, యోగ్యుడు, సౌమ్యుడు, అందగాడు, అందుకే ఈర్ష్యతో అరెస్ట్ చేశారని చెప్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకు తిరిగే కదా 11 స్థానాలకు వచ్చాడు. బోరగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు అతని కేసు కనుక బుక్ చేసి ఉంటే కనీసం 22 సీట్లు వచ్చాయి ఆయనకి. అతను నా పార్టీ అని చెప్పుకున్నా, నా చుట్టం అని చెప్పుకున్నా నేను క్షమించను. అతను మాట్లాడిన మాటల్లో నా కూతురే అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ కూతురు కూడా నేను భావించట్లేదు, నా పిల్లల్ని అన్నట్టుగా కూడా నేను భావిస్తున్నాను అని ఉంటే ఆయన స్టేచర్ పెరిగేది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా వచ్చేది, ఆ స్టేచర్ పెరిగేది అతనికి.
మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఒక అమ్మాయిని ఒక సవతి తల్లి చిత్రహింసలు పెడితే కేసీఆర్ గారు ఆ పిల్లని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయిని ఎంత వాతలు పెట్టిందో, ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని పెళ్లి కూడా చేయటం వలన ఆ రోజు ఆయన కీర్తి శిఖరాలకి వెళ్ళిపోయింది, హిమాలయ శిఖరాలకి. దాని వలన ఆయన 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా కూడా కలగలిగాడు. ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక వ్యక్తిని ఎంత శిఖరాలకు ఎత్తుతుందో ఒక్కొక్క ఇన్సిడెంట్ పాతాళానికి పడేస్తుంది, వైకుంఠపాళీలో లాగా. అది మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని ఆ రకంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసు పెట్టారా? కనీసం పోలీస్ స్టేషన్కి పిలిచి సంజయ్ అడిగారా? కనీసం ఒక్క నాయకుడన్నా అతను మాట్లాడింది తప్పే. పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా మా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలైనా ఒకటే, మేము మా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని అన్నట్టుగానే భావిస్తూ అతన్ని కేసు బుక్ చేయమన్నాం అనుంటే ఒక రేంజ్లో ఉండేది. కానీ అట్లాంటి తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఫలితం అనుభవిస్తూ మళ్ళీ వచ్చి కనుక ఇవాళ బోరుగడ్డ అనిల్ని పలకరించడానికి రాజమండ్రి జైలుకో లేకపోతే ఇవాళ పోసాని కృష్ణమురళిని పలకరించడానికి గుంటూరు జైలుకో కర్నూలు జైలుకో వెళ్తే ఇక ఆ 11 స్థానాలు కాదు కదా అసలు. ఆ పార్టీలో కార్యకర్తలు కూడా మిగలరు. ఇప్పటికే నేను ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నానని నిన్న ఫీజు పోరని పెడితే కుర్రాళ్ళు ఎవడో లేడు, ఎవడెవడో తీసుకొచ్చారు పెయిడ్ ఆర్టిస్టుల్ని, స్టూడెంట్స్ ఎవరు రావట్లా. వైజాగ్ సంబంధించినటువంటి ధర్నాలో కూడా అక్కడ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని చెప్పి అరుస్తారు. అంతేగా, ఇప్పుడు వాస్తవం మాట్లాడతారు ఎవడైనా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ఇప్పుడు డబ్బులు ఇచ్చినందుకు పోసాని కృష్ణమురళి మాట్లాడి ఇవాళ ఏ రకమైన పరిస్థితికి వచ్చాడు? మనకు విఘ్నత ఉండక్కర్లేదా జగన్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు? ఇప్పుడు మన హద్దుల్లో మనం మాట్లాడాలి. భారత రాజ్యాంగం అందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చింది, హక్కులు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది. హక్కే ఉంది నాకు బాధ్యత లేదన్నట్టుగా నువ్వు అందరినీ బూతులు మాట్లాడి ఇవాళ వచ్చి నేనే తప్పు చేయలేదని నీ కేసుకు నువ్వే జడ్జి అవుతావా? ఆ జడ్జి గారు చెప్పాలి. ఎవరైతే నువ్వు వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నావో ఆ జడ్జి గారు విచారిస్తాడు, నిన్ను నరకాలా, ఉరేయాలా, సంపాలా అనేది, లేకపోతే జావజ్యం వేయాలా, లేకపోతే 3 ఏళ్లే జైలు వేయాలనేది చట్టం చెబుతుంది. నన్ను నరికేయమని నువ్వు అడగటానికి నువ్వెవడవి? అంతే కదండి. నువ్వు ఎమోషన్ అవ్వచ్చు నువ్వు, కానీ జడ్జి గారు నరకమని చెప్పడు. భారత న్యాయ వ్యవస్థ చెప్పదు, భారత సమాజం కూడా చెప్పదు. ఇవాళ భారత సమాజం నీకు రేటింగ్ ఇచ్చేసింది, తెలుగు సమాజం, నువ్వు ఒక నాస్టీ పర్సన్ అని. బోరుగడ్డ అనిల్ ఎంత, నువ్వు కూడా అంతే. ఇవాళ రేపు నువ్వు కనుక సినిమా డైలాగులు రాసిన ఆ సినిమాలు కూడా చూడరు, ఎందుకంటే నీ నిజ స్వరూపమే చూశారు ఇవాళ. కాబట్టి ఇంకా నీ దగ్గర విలువేది? అట్లా ఎవరైనా జగన్ గారు ఎవరి స్థానంలో వాళ్ళు కాపాడుకోవాలి తప్ప ఒక పదవి కోసం ఆశపడి నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి ఇవాళ వచ్చి నాకు చట్టం గురించి తెలీదు, నా మీద ఇన్ని కేసులు అవుతాయని తెలియదు, నన్ను అరెస్ట్ చేస్తారని తెలీదు. నువ్వు అడవిలో పెరిగావా ఇన్నాళ్ళు రాక? భూజా లాంటి ఒక నాగరిక సమాజంలో ఉండి నువ్వు ఎవరన్నా ఇవ్వనే ఆ ప్లాటు ఉండి అంత నాగరిక సమాజంలో ఉండి అటవిక ప్రవర్తన చేసి ఇవాళ జడ్జి గారు ముందుకెళ్ళి ఆయన బెదిరిస్తే నువ్వు బెదిరించినందుకు ఆయన ఏమన్నా నిన్ను ఆత్మహత్య చేసుకుండా ఆపగలుగుతాడా? ఆత్మహత్య చేసుకునే హక్కు నీకుంది. ఇవాళ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి భూజామయ్య నుంచి దూకి సస్తావు. ఎవరు బాధ్యుడు? ఎవరు ఆపుతారు? అట్లాగే ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, జనం జడ్జి గారు కూడా ప్లీజ్ అయిపోయి నేను తప్పు చేయలేదని వదిలేస్తారని. ఇప్పుడు నిన్న ఇతనికిను అతను శ్రవణ్ కుమార్ అని అమృతరావు తమ్ముడు కూతురు మా నాన్న తప్పు చేయలేదు, మా నాన్న ఇరికిచ్చారని నన్ను మాట్లాడింది. ఆ పిల్ల అంటే చిన్నపిల్ల, జీవితం తెలియదు, తండ్రికి యావజ్జీవ పడేటప్పటికి ఎమోషన్ అయింది. నీకేమైంది? నువ్వు ఒక పెద్ద రచయితవి, పెద్ద కిందసారి ఎమ్మెల్యేగా కూడా ప్రజారాజ్యం తరపున పోటీ చేశావు ఒక నియోజకవర్గం నుంచి కదా. మరి నీ నుంచి ఇలాంటి చిల్లర మాటలు ఎలా ఉంటుంది? సింహం పిల్లిలాగా కూసినట్టుగా అనిపించింది నాకు ఇవాళ పరిస్థితి చూస్తే. సింహంలాగా గర్జించు, తప్పు చేసిన నిప్పులాంటి సారా తాగమన్నారు. ఇదేంటి? నేను ఎక్కడ చూడలా ఇట్లా. ఎవడైనా తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. అది ఒక వీరోచితమైన ఇది అనమాట. నేను తెలిసి చేశాను, దానికి నేను ఎదుర్కొంటాను. నువ్వు ఆ శిక్ష వేసినప్పుడు వెళ్తూ నిన్ను నరకాల్సిన అవసరం ఏం లేదు, అంత తప్పు ఏం చేయలేదు. అలాంటి శిక్షలు భారత శిక్షా స్మృతిలో లేవు. 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో వేస్తాడు, అప్పుడు రాక ఆగు. అంతేగాని అమృతరావు లాగా ఇప్పుడే సూసైడ్ చేసుకోబాక. ఇప్పుడు అమృతరావు కనుక సూసైడ్ చేసుకోకపోతే ఈ 6 ఏళ్ళు బతికేవాడు కదా. తర్వాత ఇంకోటి అతనికి కూడా ఉరిశిక్ష వేసినా కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి ఇంకొక 5-6 ఏళ్ళు దొరికేది. ఆ లోపల ఆడికి సహజ మరణమే రావచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కృష్ణమురళికి అట్లాంటి సూసైడ్ చేసుకోక ఫేస్ చేయి.
ఫేస్ చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష పడుతుంది, బతికొస్తావు. అంతేగాని భూజా నుంచి దూకితే దాన్ని ఎవరు కూడా బాధ్యత తీసుకోరు, జాలి కూడా పడరు. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా పోసాని కృష్ణమురళిని మాత్రం ఒక మంచి ట్రాప్ తోనే సజ్జల జగన్ ఇరికిచ్చారు. సో బయటికి రాకుండా పూర్తిగా ఇరుక్కుపోయాడు అని చెప్పేసి అర్థమవుతుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన లియో వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.